రోజుకు 10 మంది రైతులు పిట్టల్లా నేల రాలుతున్నారు. కరవులు, అరుపులు, రకరకాల బరువులు గుదిబండగా మారి అన్నదాతలు ఆత్మహత్యల ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. తమ చెమటతో మట్టికి ప్రాణం పోసి అమ్మలా అన్నం పెడుతున్న అన్నదాత ఇవాళ ఎవ్వరికీ పట్టని అనాథ. అటు పౌర సమాజం, ఇటు ప్రభుత్వం ఎవరికి వారు రైతుగోడు అసలేం పట్టనట్టు నటిస్తున్నారు. అసలు రైతు లేకుండా ఒక జాతిని, నీతిని నిర్మించలేమని తెలిసి కూడా ఎవరూ ఏమీ సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. రైతు శ్రమ లేకుండా శ్వాస అందని ఈ సమాజం ఇవాళ తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటోంది. ఇంతకంటే దురావస్థ మరొకటుంటుందా ఈ జాతికి? దేశానికి పట్టుగొమ్మలుగా పేరుగాంచిన పల్లెల్లోకి తొంగిచూస్తే వృత్తులన్నీ ఉడిగిపోయి, నేలలన్నీ దుమ్ము కొట్టుకుపోయి, అడుగడుగునా ఒక నిర్లిప్తత, నైరాస్యం, నిశ్శబ్దం తాండవిస్తోంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నిరాశను ఆశగా మలుచుకుని, బీడు భూముల్ని ఆకుపచ్చని నేలలుగా మార్చుకుని రైతాంగానికి వ్యవసాయంపై కొత్త ఆశ కల్పిస్తున్న నేల తల్లి శారద. ఆమె ఆలోచనలు, ఆచరణ నిస్పృహలో ఉన్న మన రైతన్నలకు కొత్త ఊపిరిని అందిస్తాయి. రంగారెడ్డి జిల్లా కమ్మెట గ్రామానికి చెందిన శారద, నరసారెడ్డి దంపతులు రసాయనిక వ్యవసాయానికి స్వస్తి చెప్పి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు. పాడి పంటను విడదీసి చూడటమే మన వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణమని, తిరిగి గో ఆధారిత వ్యవసాయం ద్వారానే మన సేద్యాన్ని బతికించుకోవచ్చని అంటారు శారద. ప్రధానంగా మన వ్యవసాయంలో దేశవాళీ ఆవు రైతుకు ఎంతో మేలు చేస్తుందని వీరు తమ అనుభవ సాక్షిగా చెబుతున్నారు. మనిషి ఆరోగ్యానికే కాకుండా వ్యవసాయానికి కూడా ఈ నేచురల్ ఫార్మింగ్లో ఒక గోవు ఆధారంగా ఒక 30 ఎకరాలు వ్యవసాయం అనేది చేయొచ్చని మనకి ప్రూవ్ అయింది పాలేకర్ సిద్ధాంతం ద్వారా. 30 ఎకరాలు ఎలా చేస్తారంటే ఒక గోవు ద్వారా ఎలా సాధ్యమని చాలామందికి క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఒకరోజు ఒక ఆవు 10 నుంచి 15 కేజీల పేడ ఇస్తుంది. ఆ 15 కేజీల పేడని 200 లీటర్ల నీటిలో 10 లీటర్ల గోమూత్రం ఈజీగా కలెక్ట్ అవుతుంది. దాన్ని శనగపిండి 2 కేజెస్, బెల్లం 2 కేజెస్, ఒక పిడికెడు పుట్టమన్ను వేయటం ద్వారా జీవామృతం తయారవుతుంది. 2 డేస్ తర్వాత అది 1 ఎకరాకు సరిపోతుంది. 30 డేస్ 30 ఏకర్స్. ప్రతిరోజు ఒక గోవు ద్వారా కలెక్ట్ అయ్యే గోమూత్రాన్ని, గోమయాన్ని కలిపి ఇలా ఇవ్వడం వల్ల ఎంతో అద్భుతమైన ఫలితాలు ఎంతోమంది రైతు మిత్రులు పొందిన అనుభవాలు ఉన్నాయి. పాతకాలంలో ఎరువు అనేది సంవత్సరాల తరబడి దిబ్బలో వేయటం ద్వారా వచ్చే ఎరువు ఎలా ఉండేదంటే 1 ఇయర్కి వచ్చేది. కానీ ఇది మనకి 1 మంత్లో మంచి రిజల్ట్స్ ఇస్తుంది. వానపాము అనేది గోవుకి ఒక ఆకర్షణ చెంది వెంటనే ఎక్కడైతే గోపేడ, గోమూత్రం పడతాయి అక్కడికి వానపాము వస్తుంది భూమిలో నుంచి. అది రైతుకి ఎంతో మిత్రకారి, భూమిని, సాయిల్ని లూజ్ చేస్తుంది. ఈరోజు అందరూ గోవులు పెంచుకునే పరిస్థితిలో లేకపోవచ్చు. అందరినీ ఇళ్ళకి తీసుకొచ్చి పెంచుకోమని సలహా ఇవ్వలేకపోయినా ఒక్కొక్క గ్రామంలో రైతులు ఉన్నారు. ఆ రైతులంతా కలిసి డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి, పొదుపు సంఘాలు ఉన్నాయి, రైతు సంఘాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాల యువ సంఘాలు ఉన్నాయి. మంచి సమాజాన్ని కోరుకునే వాళ్ళంతా ఒక్కొక్క గ్రామానికి ఒక గోశాల కానీ, నాటు గేదెలు కానీ, ఒక ఫామ్ లాగా డైరీ ఫామ్ టైప్ పెట్టుకొని వాటి ప్రోడక్ట్స్ని అమ్మి అందరికీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఖర్చులు ఇబ్బంది లేకుండా పోతుంది. మళ్ళీ దాని మెయింటెనెన్స్ ఒక్కరే ఉన్నాము చూసుకోలేకపోతున్నామనే బాధ లేకుండా మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. వీరి వ్యవసాయంలో చిరుధాన్యాలు ప్రధాన స్థానాన్ని ఆక్రమించాయి. నీటి కరువు తీవ్రంగా ఉన్న ఈ ప్రాంతంలో అతి కొద్ది వనరులతో వీరు చిరుధాన్యాల సాగు చేస్తున్నారు. వర్షం పడితేనే మొక్కజొన్న, వర్షం పడితేనే పత్తి, నీళ్లుంటేనే వరి. వీటికే అలవాటు పడ్డ వాళ్ళందరూ
మార్పులు ఎందుకు మార్చుకోకూడదు అనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఆ ఆలోచనలో వచ్చిందే ఈ వెనకటి పద్ధతిలో చిరుధాన్యాల మీదకి మళ్ళిస్తే కొంతవరకు వర్షం లేకుండా పండుతుంది, చలికి పండుతుంది. ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే మనకు అప్పులు పాలు కాకుండా ఉండాలంటే పాత చిరుధాన్యాల మీదకి అందరూ దృష్టి పెట్టండి. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. పాత వాళ్ళు అన్నీ ఇవి తినే, ఈ చిరుధాన్యాలు తినే బాగున్నారు వాళ్ళు. మనం ఇప్పుడు మన పిల్లలు అయితే అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోయారు ఈ పోషకాలు లేక. రాబోయే రోజుల్లో కూడా వర్షం చాలా తక్కువ. ఇప్పుడు బోర్లు అన్నీ ఆగిపోయినాయి, బోర్లు లేకుంటే పంటలు లే. అదే ఉద్దేశంతో అంతా ఖాళీ పొలాలు పెట్టుకున్నారు. ఎవరు ఏమి పంటలే లేవు ఇప్పుడు. ఆ ఖాళీ పొలాలలో ఈ చిరుధాన్యాలు పండించుకుంటే ఈ సజ్జ కానీ కొర్ర కానీ ఇటువంటివన్నీ వేస్తే దీనికి ఏం పంట, నీళ్లు లేదు, ఒక కలుపు లేదు, మందు లేదు, ఏ పిచికారీ లేదు దీనికి. ఫ్రీగా వర్షాధారానికి పండుతుంది. ఈ వర్షాధారానికి పండే వాటిని వదిలేసి మనం వాటి వెనకెడతా పాడడం అనేది కరెక్ట్ కాదు. 100% వరిని వదిలేయాలి నాకు తెలిసి. ఎక్కడో నీళ్లు ఏదో డ్యాముల కింద ఎక్కడో పండించుకోవడం కానీ మెట్ట వ్యవసాయంలో మటుకు వరి గురించి ఆలోచించకూడదు. అన్నీ ఈ పంటలు పెట్టుకోగలిగితే ఎప్పుడన్నా ఒకడు పూర్తిగా పోయేటప్పుడు ఎప్పుడన్నా ఒక తడి నీళ్ళు వేసుకుంటే కూడా అద్భుతంగా పండుద్ది. ఇంకా మన వాళ్ళు గుళికీలు వేస్తారనమాట, 4-8 గుళికీలు దాంట్లో పోస్తారనమాట ఎన్ని లోపల. అవి పోసి ఆ చుట్టుపక్కల కనీసం ప్రతి పురుగు ప్రతి ప్రాణి చచ్చిపోతుంది అక్కడ, ఏది బతకవు. ఇది కనీసం పెట్టవాలనే చచ్చిపోద్ది. అలాంటి దాన్ని ఉపయోగించకుండా ఇప్పుడు ఇది మోము వచ్చి ఒక మోము పోతే 10 మోములు వస్తాయి దీనికి. ఈ అన్ని రకాలు కొన్ని మిక్స్డ్ పంటలకు పనికి వస్తాయి. ఇప్పుడు సజ్జ కొర్రలు మిక్స్డ్ పంట వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది హైట్ పోద్ది, అది కొద్ది తక్కువలో ఉంటుంది. 2 పండుతాయి. ఇప్పుడు ఆరికలు ఉన్నాయి, ఆరికలు వేసుకోవచ్చు, సజ్జలు వేసుకోవచ్చు. ప్రతి దాంట్లో సజ్జ కలుపుకోవచ్చు, జొన్నలు కలపవచ్చు. ఇటు మిక్స్డ్ పంటలకి ఏ పంట అయినా మిక్స్డ్ పంటల్లో వచ్చిన బెనిఫిట్ దేంట్లో రాదు. మనం అసలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన రైతులు అవసరమే రాదు కూడా ఈ మెట్ట పైర్ల మీద డిపెండ్ అయితే. చినుకుజాడ కరవైన ప్రస్తుత దుర్భిక్ష పరిస్థితుల్లో వీరు చేస్తున్న చిరుధాన్యాల సాగు మన రైతాంగానికి మార్గదర్శకం. 90 ఏళ్లు దాటినా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండే మన పెద్దల ఆరోగ్య రహస్యంలో జొన్న రొట్టెలు, జొన్న అంబలి కీలక పాత్ర పోషించాయని చెబుతారు. నిజంగా ఆరోగ్యపరంగా జొన్నల్లో ఎన్నో పోషక విలువలు లభిస్తాయి. తిరిగి ఈ చిరుధాన్యాల్ని మన ఆహారంలో చేర్చుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశమే లేదు. మన పెద్దలు కానీ, మన ఇప్పుడు లంబాడి తాండాలు కానీ, లంబాడి వాళ్ళు కానీ వీళ్ళ సైడ్ చూడండి ఒకసారి. వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారో, వాళ్ళకి ఎంత ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటున్నారో మనం వాళ్ళని చూస్తే కూడా అర్థం అవుద్ది. అమితమైన పోషక విలువలు ఉంటాయి జొన్నల్లో, తక్కువ రేటుకి దొరుకుతాయి. జొన్న అంబలి కానీ, జొన్న రొట్టెలు కానీ ప్రతి ఒక్కటి. ఎందుకు పేలాలు అనేది చేస్తారు సార్, బొరుగులు కూడా అద్భుతంగా ఉంటాయి సార్. జొన్న బొరుగులు, జొన్న గట్టక, ఇన్ని రకాలుగా మనం పోషక విలువలు ఉండేటివి పోగొట్టుకొని దేని వెనకనో పడడము, వరి వెనకనో లేకుంటే ఇంకో దాని వెనకనో పడడం. ఈ మొక్కజొన్న 12 రూపాయలు సార్, ఇది అంతకన్నా ఎక్కువ అమ్మవి. ఇదే ఇప్పుడు ఇవి ఇంచుమించు 15-16 రూపాయలైనా గ్యారంటీకి ఇస్తారు కదా. అదే ఆర్గానిక్ పంటలో నీకు ఇంకా ఎక్కువ ఇస్తారు, 20-25 రూపాయలు ఈజీగా ఇస్తారు. ఇంకా అలాంటిది పోగొట్టుకొని మొక్కజొన్న 12 రూపాయలు మొక్కజొన్న కోసం వెనకెడతా పడడం. దానికి కంపల్సరీ మందులు కొట్టాలి, కంపల్సరీ వాటర్ కావాలి. ఇప్పుడు నేను దీనికి ఒక తడి వాటర్ వేసా, దీనికి అసలు కనీసం నీళ్ళు వేయలే ఇక్కడ ఈ జొన్నకి. ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి, మీరే చూసుకొని. ఈ పంటల మీద అనేది 100% గ్యారంటీగా అందరు కలిసి కరెక్ట్గా రైతులు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఇలాంటి పంటలు పెట్టండి. డబ్బులు ఖర్చు లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తట్టు, మందులు అవసరం లేకుండా, పెస్టిసైడ్స్ పైన స్ప్రే చేసే పని లేదు, కింద వేసే పని లేదు. ఓన్లీ ఆవు పేడ మటుకు పేడ వేసుకోండి, ఎక్కడ దొరికినా ఎరువు వేసుకొని పండించుకోండి. 3 years పనిచేస్తుంది సార్ ఒకసారి ఎరువు వేస్తే. వేల రకాల దేశవాళీ విత్తనాలు అంతరించి కేవలం కొన్ని రకాలే రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో వీరు పాతకాలపు వరి రకాలకు ప్రాణం పోస్తున్నారు. ఈ పంటకాలంలో నవారా అనే ప్రత్యేక రకాన్ని సాగు చేస్తున్నారు. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఔషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇది వరి అండి. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన వెరైటీ నవారా అని ఒక కొత్త వరి వంగడాన్ని తీసుకొచ్చాము. ఆ విత్తనం యొక్క ప్రత్యేకత ఏంటంటే పైకి వడ్లు చూడడానికి నల్లగా ఉంటాయి, లోపల బియ్యం మాత్రం మామూలుగా మనం
డబుల్ పాలిష్ వేస్తే తెల్లగా వస్తాయి, బ్రౌన్ రైస్ తీసుకుంటే బ్రౌన్ కలర్ ఉంటుంది. ఆ వరి ఒక పిలక మాత్రమే పెట్టాము అడుక్కొకటి లెక్కన. ఇప్పుడు అవి 47 నుంచి 55 దాకా పిలకలు వేస్తాయి. దీనికి మేము కేవలం 15 రోజులకు ఒకసారి జీవామృతం ఇవ్వడం తప్ప వేరే ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వలేదండి. చాలామంది ఆర్గానిక్ అగ్రికల్చర్ అనగానే రైజోబియం కల్చరు, ట్రైకోడెర్మా విరిడి ఇవన్నీ కూడా వాడుతుంటారు. నేను అవి కూడా ఏవి ప్రిఫర్ చేయను. ఓన్లీ జీవామృతం ఇచ్చి పండిస్తుంటాను. ఆ పంట దిగుబడి ఎంత వచ్చింది అనేది కాదు, దాని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, దాని క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను కాబట్టి మా ఇంట్లో వాడే వాటి వరకు నేను అస్సలు వేరేది ఏది ప్రిఫర్ చేయట్లేదు. ఓన్లీ జీవామృతంతోనే పండిస్తుంటాను. దీనికి బోర్డర్లో కూడా మేము మళ్ళీ కంది, ఆముదము, మొక్కజొన్న లాంటివి పెట్టడం జరిగింది. కంది ఏంటంటే సెకండరీ క్రాప్గా మనకి ఇంట్లో కావాల్సిన పప్పు వస్తుంది. ఆముదము పురుగుల కోసం, పురుగులు వచ్చి వాటి మీద కనపడగానే మనము పంటకి స్ప్రే చేస్తాము. మొక్కజొన్న పిట్టల గురించి, పిట్టలు వచ్చినప్పుడు అవి కొంచెం వాటికి టైంపాస్ అవుతూ ఏదో దొరకాలి కాబట్టి, ఇలా అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చేసే వ్యవసాయం అనేది రైతును ఎప్పుడూ నష్టపరచదండి. ఈ నవారు యొక్క విశిష్టత ఒకటి ఉందండి. ఈ గడ్డి నైట్ టైం ఆవుకిస్తే మార్నింగ్ ఇచ్చిన ఆవు పాలు డయాబెటిక్ పేషెంట్స్ తీసుకుంటే వాళ్ళ డయాబెటిక్ కంట్రోల్ అవుతుందని చెప్పారు. అది కూడా నేను ప్రాక్టికల్గా ఈసారి చూడాలని ప్రత్యేకించి ఈ ఇయర్ నవార పెంచడం జరిగింది. మేము చిన్నప్పటి నుంచి వరి అనేది మేము రైతు కుటుంబంలో పుట్టాం కాబట్టి వరి పెంచడం అనేది మాకు మొదటి నుంచి అలవాటే. 30-40 బస్తాలు కెమికల్ ఫర్టిలైజర్లో పండించారండి మా అన్నయ్యలు, మా తాతలు అంతా. మా వారి ఫ్యామిలీ సైడ్ కానీ ఈ వాటర్ ఇరిగేషన్లో తక్కువ పడుతుంది, డ్రై ల్యాండ్స్లో చాలా ఎక్కువ పడుతుంది వరి. ఇక్కడ ఈ ల్యాండ్ ఏం చెప్పాలంటే వర్షం పడితేనే ఇక్కడ బోర్లు పనిచేస్తాయి, బోర్లు పనిచేస్తేనే వరి పెట్టగలరు ఇక్కడ ఈ తెలంగాణ ఏరియా మాత్రం. ఇలాంటి ఏరియాలో 20 నుంచి 30 సంచులు దిగుబడి వస్తుంది అందరికీ. మాకు కూడా ఇప్పుడు 25 బ్యాగుల దాకా వస్తుందండి. కొన్ని నిజాలు జీర్ణించుకోవడం అంత సులభం కాదు. కానీ నిజాన్ని నిజంగా అంగీకరించగలిగినప్పుడే తప్పును సరిదిద్దుకొని సరైన మార్గంలో ముందుకు సాగే అవకాశం దొరుకుతుంది. మన వ్యవసాయం తిరిగి పూర్వ వైభవం సంతరించుకోవాలంటే మనం మన తప్పులను నిజాయితీగా అంగీకరించాలి. ఈ కోణంలో రైతుల ఆలోచన దృక్పథంలో కీలక మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఒక గ్రామీణ భారతావని ఎప్పుడు పరిపూర్ణంగా ఉండిందో ఆ రోజు రైతు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. రైతు ఆరోగ్యంగా ఉన్నంతకాలం మన ప్రపంచంలోని ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఈరోజు అనారోగ్యం పాలైందంటే కారణము ఇక్కడ రైతు చేస్తున్న, ప్రకృతికి చేస్తున్న హానికరమైన కొన్ని పనులు. మనం ప్రకృతికి ఏమిస్తామో తిరిగి ప్రకృతి మనకి అదే ఇస్తుంది. విషాన్ని పండిస్తున్నాం మనం, డైరెక్ట్ విషమే. మనం ఏమి పంటలు పండించినా కానీ వాటిలో వేసే ఆహారం, కూరగాయలనండి, పళ్ళు, ధాన్యాలు, చిరుధాన్యాలు ఏవైనా కానీ మనం ఫర్టిలైజర్స్ లేకుండా పండించట్లేదు. అసలు పండవేమో అనేంత దీనస్థితికి వెళ్ళాడు రైతు. ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటండి, అసలు ఎందుకు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది? అతడి మనోదౌర్బల్యానికి కారణం కూడా ఓ రకంగా పాడి పంటలకు దూరం కావటం, ఆ పంటలకి అనుసంధానంగా ఉన్న పాడికి దూరం కావటం వల్ల. ఒక ఆవు దగ్గర అతను జీవిస్తే అతడికి మనోదౌర్బల్యం రాదండి. అతనికి కావలసిన మానసిక శక్తిని, పుష్టిని ఇచ్చే శక్తి గోమాత దగ్గర ఉంటుంది. అది దూరం అయ్యాక అతనికి ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ తోటి పంటలు పండించడం మొదలు పెట్టాక షావుకారుల దగ్గర అప్పులు తెచ్చుకుంటూ ఒక భిక్షగాడిలా తయారయ్యాడు. గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు అతన్ని నిలబెట్టలేకపోతున్నాయి. ఇంకొక షావుకారులు ఇచ్చే అప్పులు కూడా అతన్ని జీవోత్సవంలా మారుస్తున్నాయి. ఉరికొయ్యలకు వేలాడాలి, లేదంటే విషం దాగి చావాలి. ఎందుకు అంత దౌర్భాగ్యం దాపురిచ్చింది రైతుకి? యద్భావం తద్భవతి. మనం ఏం చేస్తే అదే పొందుతాం. విషాన్ని పండించడం మొదలుపెట్టాడు రైతు. ఆ విషాన్ని తిన్న అందరూ ఏదో రకంగా సఫరింగ్ అవుతున్నారు. ఆ సఫరింగ్ కారణం రైతే అవుతున్నాడు. ఒకప్పుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆయనకి, అన్నదాత సుఖీభవ అని. ఆ బ్లెస్సింగ్స్కి దూరం అయ్యాడు కాబట్టే ఈరోజు ఆ విషాన్ని తిన్న ప్రజలు పడే బాధలకి ఫలితంగా కొన్ని వాస్తవాలు వినడానికి కఠినంగా ఉంటాయి. సత్యాల్ని అందరూ దాచిపెడతారు. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలండి. అతడికి మానసిక దౌర్బల్యం అనేది ఈ ఆహారం ద్వారానే చేరి మనోదౌర్బల్యంతోనే ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి మనమంతా ప్రకృతి దగ్గరికి వెళ్ళాలి, ప్రకృతి మాత ఒడిలోకి వెళ్ళాలి.
ప్రకృతి అంటే నేల తల్లి. ఆ నేల తల్లికి ఇష్టమైనవి మనం ఇవ్వాలి. ఆమెకి ఇష్టమైనది వానపాము. వానపాము ఆమెకి ఎప్పుడు హాని చేయదు. ఆ వానపాము ఎక్కడ ఉంటుందో సమృద్ధిగా నేలలో అనేకమైనటువంటి మనం బయట నుంచి ఇచ్చే ఎన్నో పోషకాలని ఆ వానపాము ఇస్తుంది. ఆ వానపాములు సమృద్ధిగా మన పొలంలోకి రావాలంటే ఆవు పేడ మాత్రమే కావాలి. ఆవు పేడ ద్వారానే వస్తాయన్నమాట అవి. అటు రెండింటిని మ్యాచింగ్ చేయడమే రైతు చేయాల్సిన పని. కొన్ని జీవరాశుల మనుగడ మీదే మనిషి మనుగడ ఆధారపడి ఉంది. రసాయన సేద్యంతో మనం ప్రకృతి సమతుల్యతను దెబ్బతీశాం. సహజ వ్యవసాయంతో తిరిగి ప్రకృతి సమతుల్యతను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత మన ముందుంది. ఈ ప్రకృతిలో మన కంటికి కనిపించేవి కనిపించనివి ఎన్నో, అన్నీ కలిపి 84 కోట్ల జీవరాశులు ఉన్నాయని చెప్తారు. అటన్నిటికీ ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. అవన్నీ మనకి తెలుసుకొని తెలియకొని, కంటికి కనిపిస్తూ కొన్ని, కంటికి కనిపించకుండా కొన్ని ఎన్నో హెల్ప్ చేస్తున్నాయి. అవన్నీ కలిపి హెల్ప్ చేస్తేనే ఈరోజు మనిషి అన్నిటి మీద ఆధిపత్యం వహిస్తూ రాజులాగా జీవిస్తూ మళ్ళీ వాటి లైఫ్ని డిస్టర్బ్ చేస్తూ వాటిని చంపేయడం, వాటిని నామరూపాలు లేకుండా చేయడం చేస్తున్నాడు. అలా చేస్తూ పోతే కొద్ది రోజులకి మానవ మనుగడకే ముప్పు ఏర్పడుతుంది. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది రైతులు చేస్తున్న పనులు. పాము కాటుకు గురై చనిపోతున్నారని అంటారు. ఎలుకల్ని పొగబెట్టి చంపడాలు, మందులు పెట్టి చంపడాలు చేయకపోతే పాము ఆహారం ఎలుకలు కూడా మనకు ఎన్నో రకాలుగా ప్రకృతిలో ఒక భాగం కాబట్టి వాటిని బ్రతకనివ్వాలి. వాటిని బ్రతకనిచ్చినప్పుడు ఎలుకలకు అవి ఆహారం, అవి లైఫ్ సైకిల్. వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఎలుకను చంపినప్పుడు పాము వచ్చి మనిషిని కరుస్తుంది. ఎలుకల్ని కప్పల్ని వదిలేసినప్పుడు వాటి ఆహారం అది లభించినప్పుడు అది మనుషుల జోలికి రాదు. అది చేయగలిగిన పనులన్నీ మనిషికి హెల్ప్ చేసే పనులు ఎన్నో ఉంటాయి, అవి చేస్తుంది. అలాగే తేనెటీగ పరపరాగ సంపర్కానికి 60 నుంచి 80% హెల్ప్ చేస్తుంది తేనెటీగ. తేనెటీగ ఎంత అద్భుతమైన శక్తిగల కీటకం అంటే తన కోసం తను పని చేయట్లేదు. రోజుకి 18 గంటల పైన పనిచేస్తుంది. అంత కష్టపడే జీవి ఏదీ లేదు. తేనె మాత్రమే కాదు, అది మనకు తీసుకొచ్చి ఇవ్వడం పరపరాగ సంపర్కానికి తోడ్పడుతుంది. అది అందరికీ తెలుసో లేదో తెలియదు, ముఖ్యంగా రైతులకైతే తెలుసు. తేనెటీగలు ఎందుకు దూరం అవుతాయంటే పెస్టిసైడ్స్ కొడితే తేనెటీగలు ఆ పొలంలోకి రావు. ఆ వాసన భరించలేవు. అవి కమ్మటి వాసన వచ్చే ఈ జీవామృతం ఇలాంటివి స్ప్రే చేసినప్పుడు ఆకర్షించబడి ఎక్కువ వస్తాయి. మా పొలంలో ఎక్కడ చూసినా కానీ తేనెటీగలు, తూనీగలు, సీతాకోక చిలుకలు విపరీతంగా విస్తరించి ఉంటాయి. వాటి సొంత ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు రైతు పొలంలో పంట రాగానే ముందు పిచుకల కోసం వడ్లు తెచ్చి వాకిటి ముందు కంకులు కట్టేవాళ్ళు. అది ఏ పంట అయినా కానీ ముందు పిట్టలకి వీటికంతా ఆహారం పెట్టి అవి తిన్న తర్వాతే వీళ్ళు స్వీకరించేవాళ్ళు. ఎందుకంటే అది ప్రకృతి మాతను పూజించటం. అవి డైరెక్ట్ తినలేకపోయినా కానీ వాటికి తీసుకొచ్చి ఆహారాన్ని అందివ్వటం చేసేవాడు రైతు. మనకి మంచి ఆహారం కావాలనుకునే ప్రతి ఒక్కరూ గోవు ఉంటేనే మనం అమృతాన్ని ఆహారంలాగా స్వీకరించగలము, గోవు ద్వారా వచ్చే పేడ మూత్రం మాత్రమే మన పంట పొలాలకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని ఇస్తుంది అని తెలుసుకొని ఆ గో సంరక్షణ చేపట్టాల్సింది. అంతేకాకుండా ఈరోజు ఒక టైగర్ని మన జాతీయ జంతువుగా ఏ ఆలోచనతో చేశారో తెలియదు, కానీ గోవుని జాతీయ జంతువుగా గుర్తించి దాన్ని అలా కానీ మార్చినందువల్ల కూడా మనకి బహుశా ఇంత గోవధ జరగకుండా ఆపడానికి అవకాశం ఉంటుందేమో. దానికి ఒక లీగల్ రైట్స్ వస్తాయి కదా. కామధేను అన్నారు మన వాళ్ళు, కామధేను అన్నా కానీ దాన్ని గుర్తించి పూజించే వాళ్ళు చాలా తక్కువైపోయి ఉన్నారు. ఒక తరానికి తరం వ్యవసాయానికి దూరమైన నేపథ్యంలో అందరికీ అన్నం పెట్టే ఈ రంగం వైపు కొత్త తరం రాకపోతే సమాజం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదముంది. ఈ సత్యాన్ని మనం ఎంత త్వరితంగా గ్రహిస్తామన్న దాని మీదే మన సమాజ మనుగడ ఆధారపడి ఉంది. నేను ఎందుకంటే ఈ వ్యవసాయ రంగంలో ఎందుకు రావాలి దలుచుకున్నానంటే, ఏ ఫ్యామిలీలోనైనా ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలనుకుంటారు, సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టర్లు అవుతున్నారు, అందరు చూస్తున్నారు, వాళ్ళు గెటన్ అవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. కానీ మన రైతు లోకంలో రైతు బిడ్డలు రైతులు కావాలంటేనే చాలా భయపడుతున్నారు. ఆ వ్యవస్థలో కొద్దిగా నా చేత మార్పు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రంగంలో నేను ప్రవేశించడం జరిగింది. నేను ఈ ఫామ్కి ఎందుకు వచ్చా అంటే ఇక్కడ న్యాచురల్ బయోడైవర్సిటీ అంటే అన్ని రకాల ప్రాణులు సంరక్షించబడాలి. అట్ ద సేమ్ అదే కాలంలో అదే టైంలో మనము కూడా అభివృద్ధి చెందాలి, వృద్ధి చెందాలి వాటిని ఉపయోగించుకుంటా. ఇక్కడ గోవులు కానీ ఇక్కడ ఉన్న వ్యవసాయ విధానాలు కానీ నాకు నచ్చినవి. నేను వచ్చిన తర్వాత ఇక్కడ మిల్లెట్స్ని పరిచయం చేయడం జరిగినది. రాగులు, కొర్రలు, సజ్జలు, వరికలు, సామలు, కొర్రలు, పచ్చజొన్న,
వీటిని వేయడం వల్ల ఏంటంటే తక్కువ వర్షపాతంతో కూడా మనకు వర్షాధారంతోనే బేసిక్ చేసుకొని పండడం జరుగుతుంది. పూర్తిగా ఇక్కడ సేంద్రియ పద్ధతిలోనే చేస్తున్నాం. ఇంతవరకు మేము ఎటువంటి కెమికల్స్ కానీ యూజ్ చేయం. ఎందుకంటే మాకున్న 55 గోవుల సంతానంతోనే మేము ఈ ఫామ్ను అభివృద్ధి చేయటకు ముందుకు వెళ్తూ జరుగుతున్నాము. మాకిన్ని మెతుకులు పెట్టి మా ఉనికికి ఊపిరిపోస్తున్న అన్నదాతలారా, నేలతల్లులారా, రాజకీయ నాయకుల వాగ్దానాల జల్లులో తడిసి మోసపోయింది చాలు. ప్రభుత్వాలిచ్చే నష్టపరిహారాల కోసం ఎదురు చూసింది చాలు. వెలకట్టలేని మీ ఆత్మ గౌరవం ఎవరి జాలి మీదో దయాదాక్షిణ్యాల కిందో నలిగిపోయింది చాలు. రైతు ఒకటికి పెట్టేవాడే తప్ప తీసుకునేవాడు కానే కాదు. మీ చేయి ఎప్పుడూ పైనే ఉండాలి తప్ప కింద కానే కాదు. అసలు ఈ దుస్థితి మనకెందుకు దాపురించింది? దీని నుంచి ఎలా బయటపడాలి అనే ప్రత్యామ్నాయాలు, పరిష్కారాలు ఆలోచించాలి తప్ప ఆత్మహత్యల వైపు అడుగులు వేయకండి. మీ చావుతో మీ పిల్లలను అనాథలు చెయ్యకండి. ఈ నేల తల్లికి గర్భశోకం మిగల్చకండి. అసలు సిగ్గుపడాల్సింది, బాధపడాల్సింది, చావు కోరుకోవాల్సింది మీరు కాదు, మీకీ పరిస్థితి తెచ్చినవాళ్లు, మిమ్మల్ని మోసం చేసి మీ సమాధుల మీద అధికారాలు వెలగబెడుతున్నవాళ్లు, మీరు పెట్టిన అన్నం ముద్ద తిని విశ్వాసం ప్రకటించలేని జాతంతా ఈ సామాజిక హత్యలకు బాధ్యత వహించాలి. అన్నదాతలారా, జాతి కథ నాయకులారా, ఎప్పటిలాగే మీరు అచంచల ఆత్మవిశ్వాసంతో, ఎప్పటిలాగే ఉదయాన నాగలి భుజాన వేసుకుని మీ చెమట చుక్కల సాక్షిగా ధాన్యపు నక్షత్రాలను పండించండి. శారదలాంటి మట్టిబిడ్డలు చేస్తున్న ప్రయత్నాలను స్ఫూర్తిగా తీసుకుని మీ చేతివేళ్ల కొసల కొడవలిపై రేపటి కొత్త సూర్యుళ్లను వెలిగించండి. అందరూ ఒక్క తాటిపైకి వచ్చి అద్భుత ప్రపంచానికి అంకురార్పణ చెయ్యండి. మీకు తోడుగా మేముంటాం, మీ నీడలో మేము కలసి నడుస్తాం.